శ్రీమాత్రే నమ. వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక. ఈ వీడియోలో సంతాన సంబంధిత సమస్యలు అసలు ఎందుకు కలుగుతాయి, ఏ భావాలు పాడవడం వల్ల కలుగుతాయి, ఏ గ్రహాలు పాడవడం వల్ల ఈ సమస్యలు కలుగుతాయి, దానికి ఏంటి పరిహారాలు అనే విషయాలు తెలుసుకుందాం. సంతానానికి ముఖ్యంగా చూడవలసిన భావము పంచమము, గురుగ్రహం. వివాహం అవుతుంది, వివాహం ఏళ్ళు గడుస్తుంటాయి, కానీ సంతానం కలగడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో అటువంటి వారికి ఎటువంటి భావాలు చూడాలి, ఏ గ్రహాలు చూడాలి అనేది ముఖ్యంగా చూసుకోవాలి. ఎప్పుడైనా సరే సంతానం కోసం చూడాల్సిన భావాలు పంచమం బాగుంటే సంతానానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కలుగుతూ ఉంటుంది. రెండవది గురుగ్రహం బాగున్నా కూడా సమస్యలేమీ రావు. పంచమం పాడైనా, లేక గురుగ్రహం పాడైనా, లేక పంచమాధిపతి ఇబ్బందులు పాలైనా కూడా సంతానానికి సంబంధించిన సమస్యలు కలుగుతూ ఉంటాయి. అంటే కలగాల్సిన సమయంలో సంతానం కలగకపోవడం, లేదా కలిగిన సంతానం నిలబడకపోవడం, ఇటువంటి సమస్యలన్నీ ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. సో పంచమంలో కనుక కేతువు లేదా రాహు గ్రహాలు కనుక ఉంటే సంతాన సంబంధిత సమస్యలు తీవ్రంగా వేధిస్తాయి. అది వాటికి అనుకూల స్థానాలు కాకుండా ఉండాలి. పంచమము రాహుకి కేతువుకి అనుకూలంగా లేకుండా అందులో కేతువు కానీ రాహువు కానీ ఉంటే సంతాన సంబంధిత సమస్యలు తీవ్రంగా వేధిస్తూ ఉంటాయి ఆ జాతకుడికి. లేదా పంచమంలో రవిగ్రహం కానీ కుజగ్రహం కానీ ఉండి అవి వాటికి అనుకూల భావాలు కాకపోతే, రవిగ్రహం కానీ కుజగ్రహాలు కానీ ఉండి అవి నీచ స్థానాలైనా లేక శత్రుక్షేత్రాలైనా కూడా అనుకూలంగా లేకపోతే సంతాన సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటుంటే మిస్క్యారేజెస్ ఎక్కువగా జరుగుతుంటాయి. రవి కానీ కుజుడు కానీ పంచమంలో ఉంటే మిస్క్యారేజెస్ ఎక్కువగా జరిగే అవకాశం చాలా వరకు ఉంటుంది. ఇక పంచమంలో కనుక శనిగ్రహం ఉంటే, లేదా పంచమం పైన శనిగ్రహం యొక్క దృష్టి ఉన్నా, లేక పంచమంలో శనిగ్రహం ఉన్నా కూడా సంతానం ఆలస్యంగా కలుగుతుంది. వీరికి 35 years ఆ ఏజ్ వచ్చేసరికి సంతానం కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఇక అంతేకాకుండా పంచమాధిపతి దుస్థానాల్లో ఉంటే, అంటే 8, 12, ఇక్కడ 6 చెప్పలేదు, 6 కొంతవరకు పర్లేదు, కానీ 8, 12లో కనుక పంచమాధిపతి ఉంటే సంతానం కలగడం చాలా కష్టంగా ఉంటుంది. వీళ్ళకి కాస్త వేరే విధంగా ఉంటుంది, అంటే మెడికల్ రిలేటెడ్గా వెళ్తూ ఉంటారు సంతానానికి. న్యాచురల్ ప్రాసెస్లో సంతానం కలగడం అంత సులభంగా ఉండదు దుస్థానాల్లో కనుక పంచమాధిపతి ఉంటే. లేదా పంచమాధిపతి నీచ భంగం జరగకపోతే, పంచమాధిపతి నీచ భంగం జరగకపోయినా కూడా సంతాన సంబంధిత సమస్యలు తీవ్రంగా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. పంచమాధిపతి శత్రుగ్రహాలతో కలిసి ఉన్న, ఉదాహరణకి ఒక గ్రహం పంచమాధిపతి అయింది, అది వాటి శత్రుగ్రహంతో కలిసి ఎక్కడైనా ఉన్నా కూడా అప్పుడు సంతాన సంబంధిత సమస్యలు వేధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. లేదా పంచమాధిపతి రాహువు కేతువుతో కలిసి ఉన్న, పంచమాధిపతి రాహువుతో కానీ పంచమాధిపతి కేతువుతో కానీ కలిసి ఉన్నా కూడా సంతాన సంబంధిత సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ఇంకా గురుగ్రహం నీచపట్టిన, గురుడు కనుక మకర రాశిలో ఉండి నీచ భంగం జరగకపోయినా కూడా సంతాన సంబంధిత సమస్యలు ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి ఆ జాతకుడికి. అలాగే గురుగ్రహము రాహువుతో కలిసి ఉంటే ఒక దోషం ఏర్పడుతుంది, దాన్ని గురుచండాల దోషము అంటాం. గురుగ్రహము రాహువుతో కలిస్తే అప్పుడు కూడా సంతానానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటుంటే మిస్క్యారేజెస్ అవ్వడము, రావాల్సిన టైంకి ప్రెగ్నెన్సీ రాకపోవడం, ఏజ్లో అటువంటి సమస్యలు ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు గురువు రాహువు కలిసి ఉండి. అలాగే ఇంకొక చోట ఏం చెప్పడం జరిగిందంటే మేషము, మిథునము, సింహం, కన్య ఈ 4 రాసుల్ని బ్యారన్ సైన్స్ అంటారు. అంటే నిర్వీర్య రాసులు, బ్యారన్ సైన్స్. ఇక్కడ కనుక మేషం, మిథునం, సింహం, కన్యాలో కనుక పంచమాధిపతి ఉన్నా, లేక పంచమంతో ఆ రాసులకి కనెక్షన్ పడినా, గురుడు ఉన్నా కూడా వారికి సంతాన సంబంధించిన సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు కొంతవరకు ఉంటాయి. మేషం, మిథునం, సింహం, కన్య వీటిని బ్యారన్ సైన్స్ అంటాము. ఎందుకంటే బుధుడు నపుంసకుడు, రవి మరియు మేషం కుజుడు, సింహానికి రవి, మేషానికి కుజుడు, వీళ్ళు కాస్త అగ్రవేట్ చేసే ప్లానెట్స్, ఫైరీ ప్లానెట్స్. సో ఇక్కడ సంతానానికి సంబంధించినటువంటి గ్రహాలు ఏదైనా ఉన్నా, కనెక్షన్ ఉన్నా కూడా వాటికి కొంత సమస్య ఏర్పడి సంతానం కలగడానికి అవరోధంగా ఏర్పడుతూ ఉంటుంది. సో వీటికి కొన్ని రెమెడీస్ చేసుకుంటూ ఉండాలి. ఏ గ్రహం వలన మనకి సంతానం ఆలస్యం అవుతుందని తెలుసుకుని ఆ గ్రహానికి తగ్గ రెమెడీస్ చేసుకోవాలి. జపం చేయించడం కానీ, దానికి దోషాలకు నివారణ పూజ చేయించడం, కుజుడు వల్ల అనుకోండి నాగదోషానికి సంబంధించినవి కానీ ఇటువంటి పూజలు చేయించడం ద్వారా కూడా ఈ సమస్యను కొంతవరకు తొలగించుకోవచ్చు.
సో ఇది సంతానానికి ముఖ్యంగా అవరోధాలు కలిగించేటువంటివి. ముందు పంచమము, తర్వాత పంచమాధిపతి, గురుడు, ఈ మూడు ముఖ్యంగా చూసుకోవాలి. ఈ మూడిట్లోనే ఎక్కువగా సమస్యలు ఎక్కువగా మనకి వేధిస్తూ ఉంటే సంతానానికి సంబంధించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆస్ట్రాలజీ కోసం కన్సల్ట్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి నన్ను వాట్సాప్ ద్వారా కన్సల్టేషన్ తీసుకుంటే ఖచ్చితంగా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఓం నమో నారాయణ.